చర్చికి రాకముందు ఏం చేసాం? నిజం చెప్పండి. అద్దం ముందుకు వెళ్ళాం కదా. అసలు మనం ఎలా ఉన్నాం చూసుకున్నాం కదా. ఒక్కొక్కళ్ళేమో నిమిషం ఉన్నారు, ఒక్కొక్కళ్ళేమో పావు గంట ఉన్నారు, తేడా. అద్దం ముందుకైతే మాత్రం వెళ్ళాం, అవునా? అందరం వెళ్తాం, అద్దంలో చూసుకుంటాం. వాక్యం అనేది అద్దం లాంటిదట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యాకోబు పత్రిక 1వ అధ్యాయము, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం చదవండి. ఎవడైనను వాక్యం వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో